హాయ్ అండి, అందరికీ నమస్కారం. నవరాత్రులలో అమ్మవారి అనుగ్రహం కోసం 9 రోజులలో ఈ 9 రంగుల దుస్తులను ధరించి పూజించండి. నవరాత్రి రోజులలో భక్తులు 9 రోజులు లేదా కొన్ని రోజులు ఉపవాసం ఉండి దుర్గాదేవిని పూజిస్తారు. ఈ రోజుల్లో ఉపవాసం ఉండటంతో పాటు దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవటానికి ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. ఈ నవరాత్రులలో చేసే ఉపవాసంలో ఎటువంటి దోషం ఉండకూడదని, పూజలు విజయవంతంగా శుభప్రదంగా సాగాలని కోరుకుంటూ నవరాత్రులలో ఏ రోజున ఏ రంగు బట్టలు ధరించి పూజించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. పంచాంగం తిథి ప్రకారం శరన్నవరాత్రులు గురువారం అక్టోబర్ 3, 2024 నుంచి ప్రారంభం కానున్నాయి. నవరాత్రులు అక్టోబర్ 12, 2024 శనివారం ముగుస్తుంది. మొదటి రోజు నవరాత్రి రోజున ఘటస్థాపన చేస్తారు. ఈరోజు శైలపుత్రిని పూజిస్తారు. శైలపుత్రికి ఇష్టమైన రంగు తెలుపు. అమ్మవారికి తెలుపు రంగు అత్యంత ఇష్టమైనదిగా భావిస్తారు కనుక నవరాత్రి మొదటి రోజున తెల్లని వస్త్రాలు ధరించి పూజించటం వల్ల చాలా శుభప్రదంగా భావిస్తారు. నవరాత్రుల రెండవ రోజున బ్రహ్మచారిణి తల్లిని పూజిస్తారు. తల్లి బ్రహ్మచారిణి కూడా తెలుపు రంగు దుస్తులను ఇష్టపడుతుంది కనుక నవరాత్రులలో రెండవ రోజు కూడా తెల్లని రంగు పూజలో ధరించాలి. నవరాత్రుల మూడవ రోజున చంద్రఘటన తల్లిని పూజిస్తారు. దుర్గాదేవికి ఎరుపు రంగు చాలా ప్రియమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున చంద్రఘటన రూపమైన దుర్గాదేవిని ఎరుపు రంగు దుస్తులు ధరించి పూజించాలి. నవరాత్రులలో 4వ రోజున తల్లి కుస్మాండదేవిని పూజిస్తారు. ఈ రోజున ముదురు నీలం లేదా ఉదా రంగు దుస్తులు ధరించి కుస్మాండదేవిని పూజించాలి. ఇలా చేయటం వల్ల అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయని, ఇంటికి ఐశ్వర్యం చేకూరుతుందని నమ్మకం. 5వ రోజు నవరాత్రి 5వ రోజున దుర్గా రూపం స్కందమాతను పూజిస్తారు. అమ్మవారి ఒడిలో కార్తికేయుడు కూర్చుని ఉంటాడు. దుర్గాదేవి ఈ రూపం ప్రేమకు చిహ్నంగా పరిగణించబడుతుంది. స్కందమాతను పసుపు లేదా తెలుపు బట్టలు ధరించి పూజించాలి. నవరాత్రులలో 6వ రోజున కాత్యాయని దేవిని పూజిస్తారు. ఈ రోజున గులాబీ రంగు దుస్తులు ధరించి కాత్యాయని తల్లిని పూజించటం చాలా శుభప్రదంగా భావిస్తారు. 7వ రోజు కాలరాత్రి తల్లిని పూజిస్తారు. దుర్గామాత ఈ రూపం చెడుని నాశనం చేసేదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున బూడిద రంగు లేదా గోధుమ రంగు దుస్తులు ధరించి కాలరాత్రిని పూజిస్తారు. నవరాత్రులలో 8వ రోజున అమ్మవారిని మహాగౌరీ దేవిగా పూజిస్తారు. మహాగౌరీ రంగు తెలుపుగా పరిగణించబడుతుంది. ఈ రోజున మహాగౌరీ దేవిని తెలుపు లేదా ఉదా రంగు దుస్తులు ధరించి పూజించాలి. తరువాత 9వ రోజు నవరాత్రుల చివరి రోజున తల్లి సిద్ధిదాత్రిని పూజిస్తారు. ఈ రోజున పచ్చని వస్త్రాలను ధరించి పూజించటం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఆనందం, ఐశ్వర్యం పెరుగుతాయని నమ్ముతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.